నల్లి బల్లి పిల్లి నీ తల్లి నా చెల్లి నల్లి కరకెళ్ళి నీ నోట్లో నా చివరిదేమైంది సిప్పాడు. These five. దమ్ము ఉండాలా, మా అక్క జోలికి రావాలంటే ధైర్యం కూడా ఉండాలా. మనిషికి బల్బు ఉండాలే గాని గుద్ద బల్బు ఉండకూడదు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ రావాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో 132K ఫాలోవర్స్ తో పాటు యూట్యూబ్ లో ట్రోలర్స్ ని నిద్ర పట్టకుండా చేస్తుంది. మంచి మంచోళ్ళనే దాటొచ్చిందాన్ని. ఆ యాటిట్యూడ్ అక్కతో మాట్లాడేద్దాం. హలో శిరీష, హౌ ఆర్ యూ? ఫైన్, నేను బాగున్నాను. ఏం డైటింగ్ కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. చమ్కీల అంగిలేసి ఒకటి చేసావు కదా, అవును. అదొక్కసారి చేద్దాం. చమ్కీల అంగిలేసి ఓ వదని చాకులకుండేటోడే ఓ వదని కళ్ళకు. ఇంత క్యూట్ గా చేస్తున్నావు, ఎందుకు అసలు మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటారు? మీ మొత్తం రీల్స్ లో సూపర్ యాటిట్యూడ్ తో చెప్పిన డైలాగ్ మీకేదనిపిస్తుంది? యాక్చువల్గా ఎగురు ఎగురు ఎగురు, ఎంత పైకి ఎగురుతావు ఎగురు, ఇప్పుడే ఏదో ఒక రోజు దొరుకుతావు చూసినావా, కిందేసి తొక్కుతా. గుండె బద్దలైపోయిందా బంగారం? ఎగురు ఎగురు ఎగురు, ఎంత పైకి ఎగురుతావు ఎగురు, ఇప్పుడే ఏదో ఒక రోజు దొరుకుతావు చూసినావా, కిందేసి తొక్కుతా. ఎవరిని దొక్కుతారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నన్ను బీట్ చేసే వాళ్ళని దొక్కుతాను. మిమ్మల్ని బీట్ చేసేవాళ్ళు ఉన్నారా అసలు ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ? రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు? మై బ్లడ్ లోనే వచ్చింది. ట్రోలర్స్ ఎప్పుడు ట్రోల్ చేస్తారంటే, ఒకళ్ళు హిట్ అవుతున్నారంటే కొడతారు వాళ్ళని. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీకు 4 మీద మచ్చలు ఉన్నాయి కదా, మీరు తిడితే ఎవరికైనా గట్టిగా తగులుతుందా? యాక్చువల్గా నన్ను ఏడిపిస్తే మాత్రం అస్సలు మంచిది కాదు. ఏదో తేడాగా ఉందేంటి? యాక్చువల్గా నన్ను ఎప్పుడైతే ఏడిపిస్తారో వాళ్ళు, నాకు వాళ్ళకి బ్రేక్ వచ్చేస్తుందా, వాళ్ళ లైఫ్ స్మాష్ అయ్యింగా. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. నాకేం కనపట్టలేదు. నేను రా దెంగే. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఎంత పడే, మళ్ళీ కాలం అవుతుందో ఏమో. ఒక బ్లేడ్ 7 శివుల వరకు వస్తుంది. ఇది ఖచ్చితంగా సాయి గడి పనే. డాడీ నా సాయి అలాంటి వాడు కాదు, మంచి మనసున్నవాడు నా సాయి. వాడి సెల్లు అంత నచ్చిందా? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? కొట్టుకోండి చెప్తా. ఏడవకు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. చిట్టపట నడుముల ఊపులు. అయ్య బాబే బ్యాక్ షేక్. మేడం సార్, మేడం అంతే. ఉసిరిన కసి కసి వయసులో ఒక యదన సపదని ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని, ఎలాగైనా పైకి తీసుకురావాలి. ఇది మీ ఇల్లు, మీ కుటుంబాన్ని విడగొట్టడానికి నేనెవరు? ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. నా కారణంగా మీరు విడిపోవటానికి వీల్లేదు. మీరెక్కడే ఉన్నారు,
మేమే వెళ్ళిపోతాం. అన్నేస్తారే చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? సింగిల్ లైఫ్ తో బోర్ కొడుతుందా? అయితే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. నువ్వు రావే, మనద్దరం కలుద్దాం. పెద్దవాళ్ళు అంటారు కదా, వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, వయసులో ఉన్నప్పుడే ఏం చేసినా చేయాలని. అలాగా? అవునండి, వయసులో ఉన్నప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే నువ్వు సచ్చాక నువ్వు వయసులో చేసిన పనులే నువ్వు సచ్చినా సరే చెప్పుకుంటారు. చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్ గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. కుక్కలో రొమాన్స్ జరిగితే ఎలా ఉంటుంది? ఓకే ఓకే ఓకే. అయితే హ్యూమన్ బీయింగ్స్ అయితే ఏయ్ రావే, నేను రానండి, వీళ్ళే ఉందిరా సెక్స్ అపీలు. ఇదే కుక్కలో, ఈ సీక్వెన్స్ కుక్కలో జరిగితే ఎలా ఉంటుంది? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి ఓవరాక్షన్ గా ఉండదు, తగ్గితే పెరికేస్తా గుత్తే. మీరంటే నాకెంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? మీ ఇంటికి పోదా? 5 నిమిషాల పనికి ఎక్కడైతే ఏంటి అచ్చుడు, అక్కడ బాగుంది, రాడు వెళ్దాం. గగన్ పోలీస్ ఎందుకు కొట్టా? ఎందుకు కొట్టావు నాగరాజా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడు పిల్లి మీ ఆవు అని ఎందుకు అంటుందో తెలుసా అమ్మ మీకు? మన ఇంటి ముందుకు వచ్చి నాకు తెలీదమ్మా. హిందీలో పర్మిషన్ అడుగుతుంది మే ఆవు అని. క్లాప్స్ బా. అవునా? అబ్బా, నా గుండెల్ని టచ్ చేసావు, టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అయితే వెళ్ళి ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా.